అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఒకేసారి 30,000 మంది ఉద్యోగులపై లే ఆఫ్ వేటు వేసింది. ఒక్క మెయిల్తో వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేసింది. అందులో భారత్లో పనిచేస్తున్న దాదాపు 12,000 మంది ఉద్యోగులున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే రోజులో ఉద్యోగం పోయింది. ఒరాకిల్ సంస్థ తమ సిబ్బందిలో 18% మేర ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న అతి కొద్ది కాలంలోనే దాదాపు 30,000 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించిందనమాట. ఒరాకిల్ సంస్థ ఒకేసారి 30,000 మంది తొలగించడం అందరినీ షాక్ కి గురిచేసింది. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో ఇలా అనేక దేశాల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగులు ఎవరైతే దాదాపు 1.62 lakh ఒరాకిల్ ఉద్యోగుల్లో 18% మేర తగ్గిస్తున్నారంట. దీనికి సంబంధించి అమెరికా, కెనడాలో తొలగించిన ఉద్యోగుల్లో కూడా భారతీయుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఉదయం 6 గంటల టైంలో వేల మంది ఉద్యోగుల్ని ఒకటేసారి తొలగిస్తున్నట్లు ఒరాకిల్ మెయిల్ పంపించిందనమాట. ఈ వార్తతో టెక్ ప్రపంచం ఒకటేసారి కాస్త షాక్ కి గురైందనమాట. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్లో ఇలాంటి అంటే 30,000 మందిని ఒకటేసారి తొలగించడం వాళ్ళ చరిత్రలోనే ఇది మొదటిసారంట. ఒరాకిల్ ఇండియాలో పనిచేసే వాళ్ళే దాదాపు 30,000 మంది ఉన్నారంట. ఇప్పుడు ఒరాకిల్లోని ఇతర ఉద్యోగుల్లో కూడా కాస్త ఆందోళన స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా తీసేసిన ఉద్యోగులకు గత మాసం జీతం ఇవ్వడంతో పాటు వచ్చే 3 నెలల జీతం కూడా అడిషనల్ గా ఇస్తారంట. అదేవిధంగా కార్మిక చట్టాలకు అనుగుణంగా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తారంట. కంపెనీ నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేసిన వారికి ఇలాంటివన్నీ కూడా అంటే ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయంట. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిన తర్వాత పెద్ద పెద్ద టెక్ దిగ్గజ సంస్థలు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే రీసెంట్ గా మెటా కూడా లే ఆఫ్స్ ప్రకటించింది. ఇప్పుడు ఒరాకిల్ లే ఆఫ్స్ ప్రకటించింది అనమాట.